తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే కొనసాగించాలని డిమాండ్‌తో వెల్దుర్తి ప్రజల పోరాటం మరింత ఉధృతమైంది. క్రమంలో గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వెల్దుర్తి, ఎలకలపల్లి గ్రామాలకు చెందిన యువకులతో పాటు వెల్దుర్తి ఉప సర్పంచ్, వెల్దుర్తి గ్రామ ఎలకలపల్లి సర్పంచ్లు దీక్షలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. వెల్దుర్తి ప్రాంతానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఇతర ప్రాంతానికి తరలించకుండా వెల్దుర్తిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా గ్రామ యువత, ప్రజలు ఏకమై పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను వెల్దుర్తిలోనే కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మన స్కూల్ మన హక్కు, మన పిల్లల భవిష్యత్తు మన బాధ్యత. తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలోనే ఉండాలి అంటే నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మేము వెల్దుర్తి యువత అంతా కలిసి కూడా వెల్దుర్తిలో రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను పక్క విలేజ్కి తరలించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ వసతులు లేవని చెప్పేసి ఇక్కడ బడ్జెట్ ఎక్కువైతుంది, వేరే దగ్గర తక్కువ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వేరే విలేజ్కి తరలించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మా ఊళ్ళో అన్ని రకాల వసతులు ఉన్నాయి. మా దగ్గర స్కూల్లో 12 రూమ్లు ఖాళీ ఉన్నాయి, ప్లస్ అలాగే 5 ఎకరాల జాగా కూడా ఉంది. అలా ఇక్కడనే కాకుండా కాలేజ్ దగ్గర 5 ఎకరాలు ఉంది. మరియు మాకు ఇంకా 3-4 ప్లేస్లలో కూడా ప్లేస్ ఉన్న జాగా ఉన్నది. ఇవ్వడానికి మేము మా ఊరి నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే స్కూల్లో వెల్దుర్తి మండల ఏర్పాటు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే స్కూల్ పిల్లలకి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా సరే రవాణా వ్యవస్థ కూడా వెల్దుర్తికి అందుబాటులో ఉంటుంది. కానీ పుట్నూరుకు రవాణా వ్యవస్థ లేదు. ఇక్కడ బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్ని రకాల ఎనీ టైం రాత్రి 10 గంటల వరకు అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి. పుట్నూరు వద్దకు ఎలాంటి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడనే ఏర్పాటు చేయాలంటున్నాం. మరియు అక్కడ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఓ బ్యాంకుకు వెళ్ళాలన్నా, ఏ దానికైనా సరే, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక రాత్రి కూడా ఇట్లా ఎవరికైనా ఏమైనా అయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అది కూడా మళ్ళీ వెల్దుర్తికి రావాల్సి వస్తుంది. కాబట్టి అందుకే మేమేం చెప్తున్నామంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల హెడ్ క్వార్టర్ అయినా వెల్దుర్తిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.